ఆలయంలో దేవి త్రిశూలానికి కట్టడం మనం చూస్తున్నాం. This sutra is an appeal for Devi's grace and for the well-being of one's family. ఈ సూత్రం దేవిని మన శ్రేయస్సుకు, మన కుటుంబ సభ్యుల శ్రేయస్సుకు, మనం దేవిని ఆవిడ దయకు మనల్ని పాత్రులు చేయమని కోరుకోవడం. ఇది త్రిశూలం దగ్గర కడతారు. దేవి త్రిశూలం వద్ద ఈ పసుపు కొమ్మును కడతారు. ఇది మనకు, మన కుటుంబ సభ్యులకు శ్రేయస్సును కలిగిస్తుంది. Soon they will proceed to Chandrakund. త్వరలో వాళ్ళు చంద్రకుండ్ దగ్గరకు చేరుకోబోతున్నారు. Chandrakund is embedded 30 feet below the ground. చంద్రకుండ్ భూమికి 30 అడుగుల లోతులో ఉంది. And approached by ఇది దేవి ఆలయం నుంచి 1 నిమిషం నడకలో ఉంటుంది. ఈ కుండంలోకి వెళ్ళడానికి 32 పెద్ద పెద్ద మెట్లను దిగి వెళ్ళాలి. ఒక పక్క ఒక జలపాతం కూడా ఉంటుంది. వారు వాళ్ళు ముందుకి నడుస్తున్నారు. మనము ఈశా యోగా కేంద్రం నుంచి ఇక్కడ ఉన్న పవిత్ర స్థలాలను మనం వీక్షించవచ్చు. ఇవి మన శ్రేయస్సుకై రూపొందించబడినవి. ఈ కుండం పెద్ద పెద్ద గణిట్రాళ్లతో చేయబడింది. ఆ కుండం పైకప్పు మీద ఎంతో అందమైన, అద్భుతమైన సహజ రంగులతో వేసిన ఒక చిత్రం ఉంది. ఇది కేరళ స్టైల్ పెయింటింగ్. దాదాపు 15వ శతాబ్దంలో ఇటువంటివి చేసేవారు. త్వరలో మనం కుండం దగ్గరికి రాబోతున్నాము. మీరు ఇక్కడ స్త్రీల కోసం సద్గురు ప్రత్యేకించి రూపొందించిన లింగాన్ని కూడా మీరు చూడబోతున్నారు ఈ కుండంలో. Explaining the construct. సద్గురు తీర్థకుండాన్ని ఎలా నిర్మించారో వాళ్లకు వివరిస్తున్నారు. మీరు నీరు జలపాతంగా పడ్డం ఇక్కడ చూడొచ్చు. రక్షణ మంత్రి ఇది చాలా ఆశ్చర్యంగా వీక్షిస్తున్నారు. It is indeed a very special night, ladies and gentlemen. ఇది ఎంతో అద్భుతమైన రోజు, మహాశివరాత్రి. ఈనాడు ఇప్పుడు మీరు ఇక్కడ పైకప్పు మీద చేతితో వేసిన కేరళ స్టైల్ పెయింటింగ్ చూపించారు. It is the image of the Kumbh Mela. అది కుంభమేళ ఎలా జరుగుతుందో వివరిస్తున్న చిత్రం. ఆ చిత్రంలో ఒక పవిత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక ఒడ్డున యోగులు, సన్యాసులు, మరొక ఒడ్డున గృహస్థులు. ఇది చరిత్రలో కుంభమేళాను మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది.
All our guests moving towards Dhyanalinga. మన As I mentioned అతిథులందరూ ధ్యానలింగం వైపుగా నడుస్తున్నారు. నేను ఇందాక తెలిపినట్లుగా ఈరోజు మనతో రక్షణ మంత్రి Rajnath Singh, శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, the Honorable Chief Minister of Maharashtra, Shri మహారాష్ట్ర Devendra Fadnavis, and his ముఖ్యమంత్రి wife, Srimati శ్రీ Amrita దేవేంద్ర Fadnavis, ఫడ్నవిస్, ఆయన the సతీమణి Honorable Union శ్రీ Minister of State అమృత for Information ఫడ్నవిస్, and Broadcasting and Parliamentary Affairs, Shri L. Murugan, పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి శ్రీ ఎల్ మురుగన్, Assembly from Tamil Nadu, Shri తమిళనాడు S.P. Velumani, మంత్రి శ్రీ ఎస్పి వేలుమణి, ప్రముఖులందరూ ఇప్పుడు ధ్యానలింగాన్ని చేరుకున్నారు. we are now inside Dhyanalinga, the dream of many enlightened beings. ఇప్పుడు మనం ధ్యానలింగ ఆలయం లోపల ఉన్నాము. ఇది ఎందరో జ్ఞానుల కళ సాకారం కావడం. Pure energy, ఇది process 3 ఏళ్ల of energies తీక్ష్ణమైన of seven ప్రాణప్రతిష్ఠ chakras are raised ప్రక్రియ to the తర్వాత సద్గురు ప్రతిష్ఠించారు. to prevent ఇందులో dissipation 7 చక్రాల శక్తిని శిఖరాగ్రస్థాయికి చేర్చి అవి సడలిపోకుండా ఒక ప్రక్రియ ద్వారా వాటిని నిలిపారు. A doorway to enlightenment and liberation. ధ్యానలింగం Dhyanalinga offers జ్ఞానోదయానికి, spiritual ముక్తికి seeker ఒక the ద్వారం. opportunity to do sadhana in the most intimate way. ఇది మనం ఒక గురువు సమక్షంలో సాధన చేసే అవకాశాన్ని కల్పించినట్లుగా ఉంటుంది. ఇది ఎంతో మంది సాధకులకు The Honorable ఎంతో Minister అరుదైన of అవకాశం Defence and other కల్పిస్తుంది. dignitaries will participate in the Panchabhuta Kriya, గౌరవనీయులు, రక్షణ which is a మంత్రి, process of ఇతర purifying ప్రముఖులు 5 elements within the human system. పంచభూత క్రియలో పాల్గొనబోతున్నారు. We are seeing ఇది glimpses మానవ వ్యవస్థలోని పంచభూతాలను శుద్ధి చేసే క్రియ. ఈ ప్రక్రియ మొదలయ్యే ముందు back at Dhyanalinga now. వారు ధ్యానలింగానికి లింగ జ్యోతిని అర్పించబోతున్నారు. To Dhyanalinga. ధ్యానలింగానికి The Linga తామ Jyoti is a తామర unique పువ్వును కూడా lamp వీరు that combines the అర్పిస్తారు. elements of water and fire and has been designed by Sadhguru to be offered to Dhyanalinga నీరు, as a symbol అగ్ని of purification కలయికతో and light. రూపొందించిన You can see the ఈ Honorable జ్యోతి Minister of లింగ Defence జ్యోతి. ఇది శుద్ధికి, కాంతికి చిహ్నం. our guests as they do the parikrama. మన ప్రముఖులు ధ్యానలింగం చుట్టూ పరిక్రమ చేస్తున్నారు. The Dhyanalinga already has other guests seated within it. ఇంకా ఇతర ప్రముఖులు ధ్యానలింగంలో ఇప్పటికే కూర్చొని పంచభూత క్రియ కోసం వేచి ఉన్నారు. The Panchabhuta Kriya is a process of purifying పంచభూత క్రియ అంటే మానవ వ్యవస్థలోని 5 మూలకాలను శుద్ధి చేయడం. దీనినే మనం యోగ శాస్త్రంలో భూత శుద్ధి అని కూడా అంటాము. ఈ క్రియ ప్రతి నెల ధ్యానలింగంలో శివరాత్రి రోజు జరుగుతుంది. అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజు. ఈ ప్రక్రియలో మనం ఆన్లైన్లో కూడా పాల్గొనవచ్చు. గౌరవనీయులు రక్షణ మంత్రి ధ్యానలింగానికి పంచభూత సమర్పణ చేస్తున్నారు. చిదానంద
आरात्रिक्यं समर्पयामि श्रीगुरुचरणकमलेभ्यो नमः। आचमनीयं समर्पयामि श्रीगुरुचरणकमलेभ्यो नमः। पुष्पाञ्जलिं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। श्रीब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः।
पुष्पाञ्जलिं समर्पयामि। श्रीगुरुचरणकमलेभ्यो नमः। अनंत संसार समुद्रतारा नौकायिताभ्यां गुरुभक्तिताभ्यां वैराग्य साम्राज्य पूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां कवित्ववाराशिशागराभ्यां दौर्भाग्यदावां बुधमालिकाभ्यां दूरीकृतानां रविपत्रतेभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नताययो श्रीस्पतितां समीयो कदाचिदभ्यासो दरेन्द्रवर्या मूकाश्च वाचस्पतितां हिताभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नालीकनिकाशपदावृताभ्यां नानाविमोहादिनिवारिकाभ्यां नमः जनाभीष्टगतिप्रदाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नृपालिमौली रजरत्नकान्ते सरिद्विराज चषकन्यकाभ्यां नृपद्वदाभ्यां नतलोकपङ्क्तेः नमो नमः श्री गुरुपादुकाभ्यां पापान्धकारार्कपरम्पराभ्यां तापत्रयाहीन्द्रखगेश्वराभ्यां जाड्यातिशंशोषणवाडवाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां समाधिषट्कप्रदवैभवाभ्यां समाधिदानव्रतदीक्षिताभ्यां प्रमाधवाङ्ग्रे स्थिरभक्तिदाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां स्वाच्छपराणाम् अखिलेशताभ्यां स्वाहा सहायक्षदुरन्दराभ्यां स्वान्ताच भावप्रदपूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां कामादिसर्पव्रजगारुडाभ्यां विवेकवैराग्यनिधिप्रदाभ्यां बोधप्रदाभ्यां धृतमोक्षताभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां अनन्तसंसारसमुद्रधार नौकायिताभ्यां गुरुभक्तिदाभ्यां वैराग्यसाम्राज्यपूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां कवित्ववाराशिनिशाकराभ्यां दौर्भाग्यदावां बुधमालिकाभ्यां दूरीकृतानां रविपद्धतेभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नताययो श्रीस्पतितां समीयो कदाचिदभ्यासो दरिद्रवर्या